నమస్కారం. ఈరోజు మనం మన శ్రోత అందించిన ఒక విశ్లేషణను పరిశీలిస్తున్నాం. ఇది సెప్టెంబర్ 11వ తేదీన మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందో వివరిస్తోంది. అవును, నమస్కారం. ఇది సాధారణ రాశిఫలం కాదు, ఆ రోజు గ్రహస్థితుల ఆధారంగా ప్రత్యేకంగా చేసిన విశ్లేషణ అని మనం గమనించాలి. కరెక్ట్. ఇందులో చాలా విషయాలున్నాయి. కుటుంబం, డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. ముందుగా కుటుంబ జీవితం నుంచి మొదలు పెడదామా? తప్పకుండా. ఈ విశ్లేషణ ప్రకారం చూస్తే కుటుంబ జీవితం విషయంలో ఆ రోజు అంటే సెప్టెంబర్ 11 మిథున రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండేలా కనిపిస్తుంది. మిశ్రమంగా అంటే ఏ రకంగా? అంటే ఉదయం పూట ఇంట్లో బహుశా ఖర్చుల గురించో లేదా పిల్లల చదువుల గురించో చిన్నగా అభిప్రాయ భేదాలు రావొచ్చు అని సూచన. హో, అలాగా. మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి? పెద్ద సమస్యలవుతాయా? పెద్ద సమస్యలు అయ్యేంతగా ఏమీ కనిపించట్లేదు. ఈ విశ్లేషణలోనే ఉంది, శాంతంగా మాట్లాడితే అంటే సంయమనంతో ఉంటే సులభంగా సర్దుకుంటాయని. ఇక్కడ మిథునరాశి అధిపతి బుధుడు గదా, వాక్చాతుర్యం వారికి ప్లస్ పాయింట్. నిజమే. బుధుడు మాటకారి కదా, అంటే మాటలతోనే నెగ్గుకు రావచ్చనమాట. ఇంకేమైనా ముఖ్యమైన సూచనలున్నాయా కుటుంబం గురించి? ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. పితృదేవతల ఆశీస్సులు ఆ రోజు చాలా ముఖ్యమట. ఒకవేళ ఏవైనా వంశపారంపర్య ఆస్తి గొడవలు లాంటివి ఉంటే పూర్వీకులకు పూజలు చేయడం, తర్పణాలు ఇవ్వడం మంచిదని ఇందులో ఉంది. ఇది చాలామంది నమ్ముతారు. సరే, మరి రోజు గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందా? ఖచ్చితంగా. ఉదయమున్న చిన్నపాటి టెన్షన్ అంతా పోయి సాయంత్రానికి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుందని ఈ విశ్లేషణ చెబుతోంది. పెండింగ్లో ఉన్న పెళ్లి సంబంధం ఏదైనా ఖాయం కావడం గాని, బంధువుల నుంచి మంచి వార్త వినడం గాని జరగవచ్చు. అంటే శుభవార్తలు కూడా ఉన్నాయన్నమాట సాయంత్రానికి. అవును. అంతేకాదు, సోదరులు, స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుందట. కొందరికైతే స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు కూడా రావచ్చు అని సూచన. బావుంది. అంటే కుటుంబపరంగా చూస్తే కొంచెం ఓపిక పడితే అంతా మంచే జరుగుతుంది. సరే, మరి అందరికీ ఆసక్తి ఉండే డబ్బు విషయం, ఆర్థికంగా ఎలా ఉంటుంది? విశ్లేషణలో ఇది శుభదినం అని ఉంది కదా? అవునవును. ఆర్థికంగా ఇది నిజంగా చాలా మంచి రోజునే చెప్పాలి. ఈ విశ్లేషణ ప్రకారం దీన్ని శుభదినంగానే పరిగణించవచ్చు. కాకపోతే ఒక చిన్న మెలిక ఉంది. ఏమిటది? ఉదయం పూట కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చట. బండి రిపేర్ కావచ్చు, ఇంటికేదైనా కొనడం కావచ్చు, లేదా పిల్లల ఫీజులు లాంటివి అలాంటివి ఉండొచ్చు. అయ్యో, మొదలే ఖర్చులా? మరి లాభాల సంగతేంటి? ఆ ఖర్చుల గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదని అనిపిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అదృష్టం పూర్తిగా మీ వైపు తిరుగుతుందని విశ్లేషణ స్పష్టంగా చెప్తోంది. ఊహించని డబ్బు చేతికందే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఓ, అలాగా. అంటే వ్యాపారస్తులకు పండగేనా? ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది భలే మంచి రోజు. కమ్యూనికేషన్, ట్రేడింగ్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, మీడియా ఈ రంగాల్లో ఉన్నవాళ్లకి లాభాలు దాదాపు పక్కా అని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా బంపర్ ఆఫర్ లాంటి రోజని చెప్పాలి. చాలా బావుంది. ఇంకా ఏమైనా ఆర్థిక లాభాలు సూచిస్తున్నారా? ఇంకో విషయం, చాలా కాలంగా రావాల్సిన డబ్బులు అంటే పాత బాకీల్లాంటివి ఉంటాయి గదా, అవి ఈరోజు వసూళ్లయ్యే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. గ్రేట్. మరి పెట్టుబడుల విషయంలో షేర్లు కొనడం, భూములు కొనడం ఇలాంటివి? షేర్లు, క్రిప్టో లాంటి స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి గదా, వాటిల్లో చిన్న లాభాలు రావచ్చేమో, కానీ పెద్ద రిస్కులు మాత్రం వద్దు అని ఈ విశ్లేషణ హెచ్చరిస్తోంది. మరి స్థిరాస్తులు, ఇల్లు, భూమి కొనడం లాంటివి? వాటికి మాత్రమే ఇది చాలా మంచి సమయం అని సూచిస్తోంది. ఇప్పుడు భూమి మీద కానీ ఇంటి మీద కానీ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అది మంచి లాభాన్నిస్తుందని అంచనా. దీనికో కారణం కూడా చెప్పారు. ఏంటా కారణం? గ్రహాల ప్రభావమా? అవును. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా కలిసినప్పుడు ధనయోగం బలంగా ఉంటుందట. ఆ రోజు మిథున రాశివారికి ఈ కలయిక చాలా అనుకూలంగా ఉందని, అందుకే ధనలాభాలు ఎక్కువగా ఉంటాయని ఈ విశ్లేషణ చెబుతుంది. అయితే ఇదొక సూచన మాత్రమే, వ్యక్తిగత జాతకం కూడా చూడాలి. అర్థమైంది. ఆర్థికంగా చాలా ఆశాజనకంగా ఉంది. మరి ఆరోగ్యం సంగతేంటి? ఇక్కడ కూడా అంతా బానే ఉంటుందా, లేక ఏమైనా జాగ్రత్తలు అవసరమా? ఆరోగ్యం దగ్గరకొచ్చేసరికి ఈ విశ్లేషణ కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. అంత సానుకూలంగా చెప్పట్లేదు. అలాగా? ఏమవుతుంది?
ఉదయం పూట కొంచెం అలసటగా ఒత్తిడిగా అనిపించవచ్చట. తలనొప్పి లాంటివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. బహుశా నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల కావచ్చు, లేదా పని ఒత్తిడి వల్ల కావచ్చు. హ్మ్. ఇంకా ఏమైనా నిర్దిష్ట సమస్యలు చెప్పారా? ఆ జీర్ణ సమస్యలు అంటే యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ లాంటివి కొందరికి వచ్చే అవకాశం ఉందని సూచిస్తోంది. అందుకే కొంచెం ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం, మసాలాలు, వేపుళ్లు తగ్గించటం మంచిదంటున్నారు. మరి బీపీ, షుగర్ లాంటి సమస్యలున్నవాళ్లు? వాళ్ళింకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మందులు టైంకి వేసుకోవటం, డాక్టర్ సలహాలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కి చెప్తోంది ఈ విశ్లేషణ. అయ్యో పాపం. మరి రోజంతా ఇలాగే ఉంటుందా? ఉపశమనమేమైనా ఉంటుందా? ఆ ఉపశమనం ఉంటుందని కూడా చెప్తోంది. ఈ ఇబ్బందులన్నీ ఎక్కువగా ఉదయం పూట ఉంటాయని, మధ్యాహ్నం దాటాక పరిస్థితి మెరుగుపడుతుందని సూచన. మళ్ళీ కొంచెం శక్తి వచ్చినట్లనిపిస్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుందనే అంచనా. అంటే సాయంత్రానికి బెటర్ అవుతుంది. అవును. అలాగే మెంటల్ పీస్ కోసం ధ్యానం, యోగా, ప్రాణాయామం లాంటివి చేస్తే చాలా మంచిదని సలహా ఇస్తున్నారు. దీనికి కూడా ఒక గ్రహ కారణం చెప్పారు. ఏమిటది? ఆ రోజు చంద్రుడు మిథున రాశికి 7వ ఇంట్లో ఉంటాడట. ఈ స్థానం వల్ల కొన్నిసార్లు మానసికంగా కొంచెం ఆందోళన కలుగుతుందని జ్యోతిష్యం చెప్తోంది. అయితే పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తే ఈ నెగటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిదని సూచన. ఓకే, ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం కానీ మరీ భయపడాల్సిన పనిలేదు. సరే, ఇక ప్రేమ, పెళ్లి విషయాలకొస్తే ఈ విశ్లేషణ ఏం చెబుతోంది? ఇది బాగుందా? ఇది చాలా బాగుంది. ప్రేమ, దాంపత్య జీవితం విషయంలో ఈ విశ్లేషణ చాలా పాజిటివ్గా ఉంది. ప్రేమలో ఉన్నవాళ్లకి వాళ్ల బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందట. ఉదయం గొడవలు అన్నాం కదా, మరి ప్రేమలో గొడవలు రావా? చిన్న చిన్న అపార్థాలేమైనా వచ్చినా అవి వెంటనే సర్దుకుంటాయని, మధ్యాహ్నానికి ఎంతా సెట్ అయిపోతుందని చెబుతోంది. ఎక్కువసేపు ఉండవట. హమ్మయ్యా! మరి పెళ్లైన వాళ్లకి భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది? వివాహితులకు వాళ్ల జీవిత భాగస్వామి నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుందని విశ్లేషణ గట్టిగా చెబుతోంది. వాళ్ల ప్రోత్సాహంతో పనుల్లో విజయం సాధిస్తారట కూడా. ఇది వాళ్ల మధ్య అన్యోన్యతను ఇంకా పెంచుతుంది. మరి సింగిల్స్ సంగతేంటి? ఒంటరిగా ఉన్న మిథున రాశి వారికేమైనా గుడ్ న్యూస్ ఉందా? ఉంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి రిలేషన్షిప్గా మారే అవకాశం కూడా ఉందని సూచిస్తోంది. వావ్! ప్రేమికులకు సాయంత్రం ఎలా ఉంటుంది? సాయంత్రం ప్రేమికులకు చాలా మధురంగా ఉంటుందట. ఏదైనా స్పెషల్ మూమెంట్ దొరకవచ్చు అని కూడా చెప్తోంది. దీనిక్కూడా ఆ బుధ, శుక్రుల కలయికే కారణమంటున్నారు. అంటే ఆ గ్రహాల కలయిక డబ్బుకే కాదు, ప్రేమకు కూడా మంచిదనమాట. అవును, కరెక్ట్. బుధుడు సంభాషణకు, శుక్రుడు ప్రేమ, ఆనందాలకు కారకులు గదా. వాళ్ల కలయిక ప్రేమ జీవితంలో ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచుతుందని ఈ విశ్లేషణ వివరిస్తోంది. చాలా బాగుంది. ఫ్యామిలీ, ఫైనాన్స్, లవ్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. హెల్త్ కొంచెం చూసుకోవాలి. మరి కెరియర్, ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్నవారికి ఎలా ఉండబోతోంది? వృత్తిపరంగా కూడా మిథున రాశి వారికి ఇది చాలా యాక్టివ్ డే అని విశ్లేషణ చెప్తోంది. ఉద్యోగస్తులకు ఉదయం కొంచెం వర్క్ ప్రెషర్ ఉన్నా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారట. వాళ్ల స్కిల్స్తో పనులు టైంకి పూర్తి చేస్తారు. పై అధికారుల నుంచి రికగ్నిషన్ ఉంటుందా? ప్రమోషన్లు లాంటివి? ప్రశంసలు దక్కే అవకాశముంది. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ప్రమోషన్ లేదా మంచి వార్త వినే అవకాశం కూడా ఉందని సూచిస్తోంది. ఉద్యోగం మారాలి అనుకునే వాళ్లకు కూడా ఏదైనా పాజిటివ్ న్యూస్ అందొచ్చు. గ్రేట్. వ్యాపారస్తులకు మరింత లాభదాయకమని ముందే అన్నారు కదా? అవును, వాళ్ళకి ఇది చాలా కీలకమైన రోజు. కొత్త కాంట్రాక్ట్లు, పార్ట్నర్షిప్స్ కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా మళ్లీ చెబుతున్నా, మార్కెటింగ్, మీడియా, ఎడ్యుకేషన్, ట్రేడింగ్ ఈ ఫీల్డ్స్ వారికి చాలా మంచి లాభాలుంటాయి. ఈ ప్రొఫెషనల్ సక్సెస్కి కూడా ఏదైనా గ్రహకారణముందా? ఉంది. వృత్తిని సూచించే 10వ ఇంట్లో ఆ రోజు బుధుడు శుభప్రదంగా ఉండటం వల్ల ఈ విజయాలు, గుర్తింపు లభిస్తాయని విశ్లేషణ చెప్తోంది. అద్భుతం. కెరీర్ కూడా సూపర్గా ఉంది. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే వాళ్లకెలా ఉంటుంది? విద్యార్థులకిది చాలా చాలా మంచి రోజని చెప్తోంది విశ్లేషణ. వాళ్ల కాన్సంట్రేషన్ బాగా పెరుగుతోందట. శ్రద్ధగా చదివితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి? వాళ్లక్కూడా గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. టీచర్స్, ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు బాగా ఉపయోగపడతాయి. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా ప్రత్యేక సూచన ఉందా? ఉంది. ఆర్ట్స్, మ్యూజిక్, రైటింగ్, డిజైనింగ్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకి కొత్త అవకాశాలు తలుపు తడతాయట. వాళ్ల టాలెంట్కి గుర్తింపొస్తుంది. ఈ కాన్సంట్రేషన్ పెరగడానికి కూడా గ్రహాల యోగమే కారణమా? అవును. బుధచంద్రుల యోగం ఏకాగ్రతను పెంచుతుందని, ఆ రోజు చదివినవి బాగా గుర్తుంటాయని విశ్లేషణ సూచిస్తోంది. ఫ్యాంటాస్టిక్.
స్టూడెంట్స్కి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇక ఫైనల్గా ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది స్పిరిచువల్గా చూస్తే? ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా ప్రశాంతమైన, శుభప్రదమైన రోజు అని విశ్లేషణ చెప్తోంది. ఉదయాన్నే గుడికి వెళ్లడం మంచిది. పూర్వీకుల పూజల గురించి ముందే చెప్పారు కదా. అవును, దాని ప్రాముఖ్యతను మళ్లీ నొక్కి చెబుతున్నారు. దానివల్ల కుటుంబ సమస్యలు, తెలియని ఆటంకాలు తొలగిపోతాయట. అలాగే ఈరోజు చేసే దానధర్మాలు రెట్టింపు పుణ్యాన్ని ఇస్తాయని కూడా సూచన. సాయంత్రం పూట ప్రశాంతత కోసమేమైనా? సాయంత్రం ధ్యానం చేయడం, భజనలు వినడం, మంత్రజపం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని చెబుతున్నారు. ఇంకో చిన్న విషయం, గణపతిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని కూడా ఉంది. ఎందుకంటే బుధుడు గణపతితో కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి. ఓకే, విశ్లేషణంతా చూస్తే చాలా బావుంది. మరి ఈ మంచి ఫలితాలనింకా పెంచుకోవడానికి లేదా చిన్న చిన్న నెగటివ్స్ని తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఇచ్చారా? ఇచ్చావు. కొన్ని సింపుల్ టిప్సున్నాయి. 1. పచ్చరంగు బట్టలు వేసుకోవడం మంచిదట. 2. వీలైతే గణపతి లేదా విష్ణుమూర్తి గుడికి వెళ్లడం. 3. తులసి ఆకులు వేసిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. 4. అవసరమైన స్టూడెంట్స్కి పుస్తకాలు, పెన్నులు లాంటివి దానం చేయడం. ఇవి తేలికగానే పాటించవచ్చు. సరే, మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్లేషణ సారాంశమేంటి మిథున రాశివారికి సెప్టెంబర్ 11న? మొత్తంగా చూస్తే ఇది మిథున రాశి వారికి డెవలప్మెంట్, డబ్బు, గుడ్ న్యూస్, మంచి రిలేషన్స్ తెచ్చే పాజిటివ్ డే. ఫ్యామిలీలో చిన్న చిన్నవి ఉన్నా సర్దుకుంటాయి. ఫైనాన్సు, కెరీరు, స్టడీస్లో సక్సెస్ ఉంది. లవ్ లైఫ్ బాగుంది. ఆరోగ్యంపైనే కొంచెం శ్రద్ధ పెట్టాలి. స్పిరిచువల్గా పీస్ ఉంటుంది. అంటే వాళ్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం వాళ్ల తెలివితేటలతో పాటు సహనం, డిసిప్లిన్, మంచి మాట ఇవి పాటిస్తే దాదాపు అన్నింటిలోనూ విజయం సాధించవచ్చుని ఈ విశ్లేషణ చెప్తోంది. ప్లానింగ్తో పాజిటివ్గా ఉంటే ఇది వాళ్ళకి మెమరబుల్ డే అవుతుంది. చాలా క్లియర్గా ఉంది. ఈ సూచనలు మిథున రాశి వారికి హెల్ప్ అవుతాయని ఆశిద్దాం. అయితే ఇక్కడ నాకు ఆలోచన వస్తోంది. ఇలాంటి రోజువారీ విశ్లేషణలు ఆ రోజుకి బానే ఉంటాయి. కానీ ఈ రోజు వచ్చిన ఒక అవకాశం కానీ లేదా గ్రహించిన ఒక విషయం కానీ దాన్ని మన లాంగ్ టర్మ్ గోల్స్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఆ రోజుతోనే దాన్ని వదిలేకుండా భవిష్యత్తుకి ఒక మెట్టుగా ఎలా వాడుకోవచ్చు, దాని గురించి కూడా ఆలోచించాలి కదా. అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. నిజమే, ఈ రోజువారీ సూచనలు ఆ క్షణానికి మనకు దారి చూపిస్తాయి, అవకాశాన్ని అందిస్తాయి, జాగ్రత్త పడమంటాయి. కానీ ఆ వచ్చిన అవకాశాన్ని మనం ఎంత పెద్దదిగా మలుచుకుంటాం, ఆ నేర్చుకున్న పాఠాన్ని భవిష్యత్తులో ఎలా వాడుకుంటాం అనేది పూర్తిగా మన చేతుల్లో, మన ఆలోచనల్లో ఉంటుంది. ఈ విశ్లేషణలో చెప్పినట్టు వచ్చిన ఒక చిన్న ధనలాభం సరైన ప్లానింగ్తో రేపటి పెద్ద పెట్టుబడికి దారితీయొచ్చు. ఈరోజు ఎదురైన ఒక చిన్న సమస్య, దాన్ని పరిష్కరించుకున్న విధానం భవిష్యత్తులో అలాంటివి రాకుండా మనల్ని కాపాడొచ్చు. కాబట్టి ఈ సూచనల్ని స్వీకరించి వాటిని మన దీర్ఘకాలిక లక్ష్యాలతో ముడిపెట్టి ఎలా ముందుకు వెళ్తాం అనేదే అసలైన తెలివి, వివేకం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.